ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక వైసీపీకి అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, తిరిగి అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ వీడిన కీలక నేతల విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎంపీకి జగన్ నుంచి వచ్చిన ఆహ్వానం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. అమరావతి మావిగన్ చర్చలు తారాస్థాయికి చేరాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ వీడి కూటమిలో చేరిన ముఖ్య నేతలను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు జగన్ కోర్ టీం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా, ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆసక్తికర అంశం ప్రచారంలోకి వచ్చింది. వైసీపీలో ఉన్న సమయంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న వేమిరెడ్డి 2024 ఎన్నికల సమయంలో నెల్లూరులో సీట్ల కేటాయింపు విషయంలో విభేదించి బయటకొచ్చారు. టీడీపీలో చేరారు. నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సతీమణి ప్రశాంతి సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా వేమిరెడ్డితో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సమావేశమయ్యారు.